హాయ్ ఆల్. ఈరోజు కాసులను కుందన్స్ని యూస్ చేసి ఒక గ్రాండ్ లుక్తో ఉండే రబ్బర్ బ్యాండ్ ఎలా మేక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి ఏంటంటే ఫస్ట్ రౌండ్ MDF షీట్ తీసుకున్నాను. తర్వాత దీనికి B7000 గ్లూ యూస్ చేసామన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనం కాసులు అంటించుకుంటున్నాం. ఈ కాసులు ఏంటంటే 2 డిఫరెంట్ సైజెస్లో ఉంటాయండి. మనకి ఒకటి 10 mm 15 mm ఉంటాయన్నమాట. ఇక్కడ మనం 10 mm తీసుకున్నాం. ఫస్ట్ వీటిని మన MDF షీట్కి రౌండ్గా చుట్టూ వచ్చేలాగా ఒక లేయర్ ఇవి అంటించుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అంటించుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. మనకి దీన్ని కొద్దిసేపు డ్రై అవనివ్వాలండి. ఇది డ్రై అయిన తర్వాత ఇప్పుడు మిడిల్లో అంటించుకోవాలన్నమాట. మిడిల్లో నేను కుందన్స్ ఏంటంటే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇక్కడ నేను 18-4 ఐ షేప్ కుందన్స్ 4 mm రౌండ్ కుందన్స్ తీసుకున్నానండి. ఫస్ట్ ఏంటంటే మిడిల్లో మనకి అంటించుకుంటే చుట్టూ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మనకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. ఫస్ట్ మిడిల్లో వైట్ అంటించుకున్నాం, చుట్టూ పింక్ కలర్ అన్నమాట. పింక్ కలర్వి ఐ షేప్ కుందన్స్ అంటించుకున్న తర్వాత ఏంటంటే మనకి షేప్ కరెక్ట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లవర్ షేప్ మనకు కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఫ్లవర్కి, ఆ గ్యాప్స్లో నేను ఇక్కడ వైట్ కలర్ కుందన్స్ అంటిస్తున్నానండి. ఇవి 3 mm వైట్ కుందన్స్ అన్నమాట. వీటిని మన ఫ్లవర్ చుట్టూ ఇప్పుడు ఇలా అంటించేసుకోవాలన్నమాట. అంటించుకున్న తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని దీన్ని డ్రైయింగ్కి వదిలేయాలండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, వీటికి డ్రైయింగ్కి ఎక్కువసేపే పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలన్నమాట. ఇది చాలా బెస్ట్ క్వాలిటీది నేను యూస్ చేశానండి. ఈ రబ్బర్ బ్యాండ్కి కింద సైడ్ నుంచి ఇలా పైకి వచ్చేలాగా ఈ అటాచ్ చేసుకొని దీనికి గ్లూ అప్లై చేయాలన్నమాట. గ్లూ అప్లై చేసి మనం ఇందాక ఆల్రెడీ డ్రై చేసుకున్నాం కదా MDF షీట్ మీద, ఇది ఇలా అంటించేసుకోవాలి. అంతే అండి, మనకి రబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టే